కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయని ఎందరో ఋషులు జ్ఞానులు భవిష్యత్ గురించి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కటి జరుగుతుండటం, అది కొన్ని దశాబ్దాల కాలంగా పరిశీలిస్తేనే తెలుస్తుందన్న అంశం. నీటితో కరెంటు వస్తుందని, మహిళ రాజ్యం ఏలుతుందని అనే విషయాలు అందరికీ తెలిసినవే. పప్పు దినుసులు ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రభుత్వాలు ధ్యాస పెట్టకపోవడం దురదృష్టకరం అంటున్న వ్యాపారస్తులు, డబ్బున్న వ్యాపారస్తులు ఏదో రకంగా లాభసాటికై కింద మీద పడి వెళ్లదీస్తున్నట్లు చిరు వ్యాపారాల ద్వారా తెలుస్తుంది. కందిపప్పు దినుసులు నియంత్రణలో లేకపోవడం, సామాన్యులకు కందిపప్పు కొనలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతి సంవత్సరం టమాటా, ఉల్లిపాయ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉంటాయి. నియంత్రణ, ప్రణాళిక, పర్యవేక్షణ ఇప్పటికీ కరువైందంటున్న సామాన్య ప్రజలు. సంవత్సరం పొడవునా ఏదో రకంగా ధరలు వస్తువుల మీద లేకుండా పోవడంతో అధికారుల అశ్రద్ధ, నాయకుల అలసత్వం, పేద ప్రజల మీద ధరల భారం పడి ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఏకంగా కందిపప్పు నిల్వ ఉంచే గోదాములకు హై సెక్యూరిటీ కల్పించుకుంటున్న వ్యాపారస్తులు, అది తుపాకుల రక్షణ మధ్య కందిపప్పు నిల్వలు. మరోపక్క కర్ణాటక ప్రభుత్వం మేకలు, గొర్రెలు సంరక్షణకై ఆ వ్యాపారస్తులకు మేపేవారికి, పెంచేవారికి తుపాకులు లైసెన్స్తో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది. గొర్రెలు, మేకల దొంగతనాలు తీవ్రతరం కావడంతో వాటిని పెంచేవారికి సంఘాల ప్రతినిధులతో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమైనట్లు తెలుస్తుంది. మేకలు, గొర్రెలు పెంచేవారికి చట్ట ప్రకారంగా గుర్తింపు కార్డులు, చట్టాలలో మార్పు తీసుకుని వస్తున్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం చెబుతుంది. గుర్తింపు కార్డులతో ఆసుపత్రులలో ఉచిత వైద్యం పొందవచ్చని, గొర్రెలు, మేకలు పెంచేవారి పిల్లలకు వసతి పాఠశాలల్లో చేరేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్న కర్ణాటక ప్రభుత్వం రాను రాను వింతైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పేదల పేరు మీద ఎన్నో చట్టాలు, ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా పేదల బ్రతుకులు మాత్రం మారటం లేదని, పేదలు అవస్థల పాలవుతున్న విషయాన్ని ప్రజల ముందు కానీ, మీడియా ముందు కానీ చెబుతూ వాపోతున్నటువంటి విషయం ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గొర్రెల వంతు, మేకల వంతు వచ్చింది. వాటిని సంరక్షించుకోవడానికి, దొంగల బారి నుండి రక్షించుకోవడానికి తుపాకు లైసెన్సు కూడా ఇచ్చేంత వరకు ప్రభుత్వం కింది మెట్లు దిగిందనే అంశం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటిది.